ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ డాక్టర్ రాము మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, అన్ని దానాల కంటే ప్రాణదానం మిన్నని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు, శస్త్రచికిత్సల సమయంలో మరియు ప్రసవ సమయాల్లో రక్తమందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారిని కాపాడటానికి ఇలాంటి శిబిరాలు ఎంతో దోహదపడతాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, కేవలం దానం ద్వారానే సేకరించగలమని చెబుతూ రక్తదానం సురక్షితమైనదని మరియు ఆరోగ్యకరమైనదని ఆయన అవగాహన కల్పించారు. నేటి శిబిరంలో మొత్తం 32 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కుమార్ స్వామి మాట్లాడుతూ ప్రజల్లో రక్తదానంపై ఇంకా అవగాహన పెరగాలని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ తరపున రక్తదాతలకు పండ్లు, జ్యూస్ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ మెనస్ 2 డాక్టర్ ప్రణీత, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ భవానీ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుమన్, హెల్త్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, హెడ్ నర్సులు ఉమామహేశ్వరి, రోజలిన్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ దేవేందర్, నర్సింగ్ ఆఫీసర్లు బాలకిషన్, శ్రీనివాస్, నవీన్, ల్యాబ్ టెక్నీషియన్లు రాజు, కరుణాకర్, గౌతమ్, మహేందర్, నజీర్ అహ్మద్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, ఆరోగ్యమిత్ర సురేందర్, జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గాడిపల్లి అనూప్, గజ్వేల్ యువజన సంఘం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్, అపర్ణ, హస్తం ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు దొంతుల సత్యనారాయణ, దూబకుంట లచ్చాలు, శానిటేషన్ సూపర్వైజర్ శేఖర్, ఇతర పారామెడికల్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాలంటరీ బ్లడ్ డొనేషన్ నిర్వహించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, బ్లడ్ అనేది మనము ఆర్టిఫిషియల్గా సృష్టించలేము. సో ఎవరికైనా యాక్సిడెంట్లో కానీ లేకపోతే ఆపరేషన్లో సమయంలో కానీ బ్లడ్ అనేది చాలా అవసరం. సేమ్ బ్లడ్ గ్రూప్ దొరకక చాలామంది ప్రాణాలు వదిలిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనం ఆర్టిఫిషియల్గా బ్లడ్ని తయారు చేయలేం కాబట్టి ఎవరో ఒకరు బ్లడ్ ఇస్తేనే వేరే వాళ్ళ ప్రాణం సేవ్ అవుతుంటుంది. సో అట్లాంటి బ్లడ్ ఇవ్వడం అనేది దానంలో గొప్ప దానం అనేది బ్లడ్ ఇవ్వడం అనేది ఒక గొప్ప దానం. సో ఈరోజు అందులో భాగంగా మనం గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది వాలంటరీగా వచ్చారు. వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేస్తున్నందుకు మా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. సో వాళ్ళు వేరే వాళ్ళ ప్రాణాలు నిలబెడుతున్నందుకు ఇట్లాంటి మళ్ళీ చేయాలని మీకు అందరికీ తెలుసు. బ్లడ్ మనం డొనేషన్ చేసినప్పుడు మళ్ళీ 3-4 మంత్స్లో మనం డొనేట్ చేసిన బ్లడ్ మొత్తం మళ్ళీ తిరిగి బాడీలో చేస్తుంది. అండ్ అవి ఉత్సాహంగా ఉంటాయి. ఆ సెల్స్ కూడా యంగ్ జనరేషన్ సెల్స్ ఉంటాయి కాబట్టి మన బాడీకి బ్లడ్ డొనేషన్ చేయడం అనేది ఇంకా మనము యంగ్ తయారవుతుంటాం. కాబట్టి దీనికి చాలామంది అపోహలు పడి బ్లడ్ డొనేట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు రారు. చాలామంది అందరికీ అవేర్నెస్ వచ్చింది, చాలామంది ఇస్తున్నారు. వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న హాస్పిటల్ సిబ్బందికి మరియు వాళ్ళ స్టాఫ్కి కూడా అభినందన తెలియజేస్తూ, రక్తదానం మహాదానంలో ఒకటి కాబట్టి మనం ఒక ఇతరులకి ప్రాణం ఇస్తున్నాం కాబట్టి దీన్ని నిరంతరం కొనసాగించాలి. ఇవాళ నేను మీ హాస్పిటల్లో స్టాఫ్ కంటే ఒక మాట ఏమడుగుతుందంటే, వచ్చే సంవత్సరం రక్తదాన శిబిరాన్ని కనీసం 50 మందితో మనం నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ మా లయన్స్లో మీరు ముందు ఒక 10 రోజులు మొదలు చెప్పినట్టయితే ఆ సంఖ్య మీద కూడా మేము ప్రయత్నం చేస్తాము. అలాగే ఈరోజు రక్తదానంలో పాల్గొంటున్న మొదటి 10 మందికి నేను ఒక చిన్న రామాయణ చిన్న పుస్తకం ఇవ్వదలుచుకున్నాను. ఈ పుస్తకాన్ని మీరు అందరూ చదవండి. రామాయణం అంటే జీవితము ఒక చరిత్ర కథ కాదు. ఇది మన జీవిత వ్యక్తిత్వం ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, భార్యతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా, ఇలాంటి మంచి ఉద్దేశంతో పుస్తకం రాయడం జరిగింది. జాతీయ భావాలతో అందరూ కూడా మొదటి 10 మందికి పుస్తకం ఇవ్వాల్సిందిగా మీరు స్టాఫ్ కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు.